హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. వరల్డ్ కప్ T20లో సెకండ్ మ్యాచ్ ఇండియా క్యాంపెయిన్ మరొక విజయంతో స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన నమీబియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇండియన్ ఓపెనర్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఎదురుదాడితో భారీ సిక్సర్లు భారీ బౌండరీలతో విజృంభించాడు. అద్భుతంగా ఎక్సలెట్ చేస్తూ తను కూడా ఒక సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీ చేశారు. మన ఇండియన్ బ్యాట్స్మెన్ ముఖ్యంగా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, తిలక్ వర్మ అందరూ సిక్సర్లతో ఇరుచుకుపడ్డారు. 209 రన్స్ ఇండియా సాధించింది. నమీబియా చేజింగ్ దిగి ఓపెనర్స్ 20 రన్స్ తేడాతో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసినప్పటికీ టోటల్గా 116 రన్స్ చేసి చేతులు ఎత్తేసారు. 116 రన్స్ ఆల్అవుట్ చేయడం వల్ల మన బౌలర్లో చాలా మెరుగైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మన స్పిన్నర్లో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగి నమీబియా నడ్డివిరవగా అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా ప్రదర్శనకు గాను బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ చేయడంతో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. నమీబియా జట్టు మనం చిన్న జట్టు పసికోణంలో అనుకుంటాం, కానీ ఎంతో అద్భుతమైన బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలు తప్ప తిలక్ వర్మ, సంజు శాంసన్ ఒక క్విక్ 80 balls 20 రన్స్ చేయడం తప్పిస్తే నమీబియా బౌలింగ్ బాగుంది. మనం భారీ స్కోర్ 209 పరుగులు చేసినప్పటికీ కూడా మనం 230, 240 ఖచ్చితంగా వస్తుందని అనుకున్నాం. అంతేకాకుండా టీమిండియా అగ్రెసివ్ బ్యాటింగ్కి మనం వరల్డ్ కప్ క్యాంపెయిన్ స్టార్టింగ్ నుంచి కూడా 300 లోడింగ్, 250 కామన్ అని అనుకున్నాయి. కానీ ఈరోజు నమీబియా బౌలింగ్ మాత్రం చాలా అద్భుతంగానే చెప్పుకోవాలి. వాళ్ళ బౌలర్లు ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ అయితే మాత్రం 4 for తీసాడు, 20 రన్స్ ఇచ్చి 4 hours చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. డెత్ ఓవర్స్లో ముఖ్యంగా లాస్ట్ 2 hours తను బౌలింగ్ చాలా బాగా చేశారు. స్టార్టింగ్లో కూడా వికెట్స్ సాధించారు, టోటల్ 4 వికెట్స్. మిగతా బౌలర్లు రన్స్కి వెళ్ళినప్పటికీ వాళ్ళ కెప్టెన్ మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఈ వరల్డ్ కప్లో మనకు 3వ మ్యాచ్ ఈ సండే జరగబోతుంది. మన వాళ్ళు ఇప్పుడు దాకా ఇండియాలో ఆడారు, ఇప్పుడు శ్రీలంకలో ఆడాలి పాకిస్తాన్తో. అక్కడ మన వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి. ఇప్పుడు దాకా 7-1గా ఉన్న మన ఆధిక్యాన్ని 8-1గా చేస్తారని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్ సండే రోజు విన్ అయితే కనుక డైరెక్ట్లీ మన వాళ్ళు సెమీస్ క్వాలిఫై అయిపోయినట్టే. చూడాలి మన బ్యాట్స్మెన్లు, బౌలర్లు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారో. అభిషేక్ శర్మకి గాయం నయమై ఆదివారం నాడు మ్యాచ్ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎంట్రీ ఇస్తాడు. సంజు శాంసన్ వేగంగా ఆడినప్పటికీ తన కాంట్రిబ్యూషన్ పెద్ద నాక్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు తనకు వచ్చే స్టార్ట్ని. ప్రతి మ్యాచ్లో కూడా తను ఆల్మోస్ట్ లాస్ట్ 8 to 10 innings వరకు 8 నుంచి 10 innings మధ్యలో తనకి ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు సంజు శాంసన్కి. అందుకని సంజు శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సిందే. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు 8-1గా వద్దని.